కట్టమంటే నడుస్తుందా వ్యవస్థ? ఇవన్నీ మీకు తెలుసు కదా, ఎన్నికల ముందే ఇంత అప్పులు ఉన్నాయని విషయం తెలుసు. ఆయన మీరే మేనిఫెస్టో కమిటీ చైర్మన్. డెఫినెట్లీ చాలా వాళ్ళు మీ మేనిఫెస్టో 420 మేనిఫెస్టో అంటారు. 413 హామీలు, 413 ప్లస్ 6 గ్యారంటీలు కలిపితే 420 మేనిఫెస్టో. వారు 2014లో వారు మమ్మల్ని అంటే 420 ప్లస్ 420 వాళ్ళు 2 సార్ల ప్రజలను మోసం చేసి పూర్తి స్థాయిలో కచ్చగా మోసం చేసి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. వారు మేనిఫెస్టోలో ఎన్నో చెప్పిన మేము మిషన్ కాకతీయ చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, రైతు బంధు చెప్పలే. అయినా మిషన్ భగీరథ కాదండి, 3 ఎకరాలు దళిత సోదరులకు ఇస్తామన్నది మేనిఫెస్టోలో ఉందా లేదా? 14లో ఉన్నట్టుంది, 18లో లేదు. ఈ రోజు వారు ఒక్కటి కూడా ఇది కాదు 50 చూపెడతాం మేము. వారు ప్రధానమైన 420 వారు కనుక అందరు కూడా 420 ఉంటారంట. మేము ఆ ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా సింహశాతాన్ని అమలు చేసినాం. తప్పకుండా మేము ప్రజలకు ప్రతి సందర్భాల్లో చెప్తా ఉన్నాం, మేము ఒక్కటి తర్వాత ఒకటి అమలు చేస్తాము, ఇచ్చిన మాట పైన నిలబెట్టుకుంటాం. ఎందుకాలే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కాలేదా? 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కాలేదా? ఈ రోజు కనబడతలేదా వాళ్ళకు? ఈ రోజు మేము పాఠశాలను పెడతా ఉన్నాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి ముందుకు తీసుకెళ్తాం, కనబడతలేదా? ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నాం, కనబడతలేదా? దశల వారీగా ఈరోజు మేము మరి ప్రజలకు రైతులకు సంబంధించిన పెట్టుబడి సంబంధించిన సబ్సిడీ 5,000 నుంచి 6,000 చేసి 15,000 చేస్తామన్నారు. 5,000 నుంచి 6,000 చేసి 12,000 మాత్రమే చేశారు. 12,000 చేసినాం. పడుతుంది రైతు ఆర్థిక వనరులకు సంబంధించి రైతు భరోసా కింద ఇచ్చినమా లేదా? ఈరోజు కౌలు రైతులకు సంబంధించి కౌలు రైతులే లేదన్నారు వారు, ఆ ప్రభుత్వం. కౌలు రైతులకు సంబంధించి వారి మాటపై నిలబెట్టి వారికి ఇస్తా ఉన్నామా లేదా? ఇచ్చినమా లేదా? తులం బంగారం చేయలేదు, మహిళలకు 2,500 ఇవ్వలేదు. ఇప్పుడు ఒక్కటి తర్వాత ఒకటి చేస్తున్నామని చెప్పినాము. ఒకటో రెండో అంశాలు పెట్టుకొని ఏది చేయలేదంటే ప్రజలకు అందుతా ఉన్నాయి. 413 హామీలు ఎన్ని నెరవేరాయి? 400 దాదాపు 370 వరకు 370. ఎస్, కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. అన్ని చిన్నవి పెద్దవి అన్ని కలుపుకొని. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే మేనిఫెస్టోని చూసి ఓటేశారు, ఏదో పెద్ద మాకు కాదు మాకంటే ఎక్కువ ఇస్తారని. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మీరే. మేము అడుగుతా ఉన్నాం, నో డౌట్ మేనిఫెస్టో అద్భుతంగా ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్. నేను అడుగుతా ఉన్నా, మేము 2,500 అంటే వాళ్ళు 3,000 అన్నారు. మేనిఫెస్టోని చూసేసిరా? మా మేనిఫెస్టో తర్వాత వాళ్ళు రిలీజ్ చేసారు కదా. అవును, 6 గ్యారెంటీలు మేనిఫెస్టో వల్లనే వాళ్ళకు గెలిచింది కాంగ్రెస్. ఇప్పుడు మా మీద నమ్మకం, వారిపైన నమ్మకం లేకుండే మా మేనిఫెస్టో తర్వాత ఇదే మహిళా సోదరి మహిళలకు 3,000 ఇస్తా అన్నారు. నమ్మాలి కదా వాళ్ళను? ఎందుకు నమ్మలేదు? రైతులకు ఇదే చేస్తా అన్నారు, నమ్మినరా? నమ్మలేదు. ఎందుకంటే ఈ రోజు పరిపాలన రుణమాఫీ హామీ ఇవ్వలేదు, చాలా హామీలు మీరు ఇచ్చిన వాటి తులం బంగారం హామీ ఇవ్వలేదు. వారు వేరే ఇచ్చిండ్రు, చాలా ఇచ్చిండ్రు, వారి దానిలో ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళ మేనిఫెస్టో రిడెండెంట్, మీ మేనిఫెస్టో పట్టించుకోమని చెప్పిండ్రు. ఎందుకంటే 2 సార్లు కూడా మోసపోయినాం కనుక ప్రజలు. ఈ రోజు మేము రేపు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక మాట అంటే మేము మేనిఫెస్టో పరంగా అప్పుడు అడగమనండి. ఈ రోజు కూడా చెప్తాం, లెక్క చెప్తాం. 420 into 2 టైమ్స్ వారు 420 into 2 అంటే చూడండి, అంత మోసం చేసిన ప్రజలు. 413 హామీలు 370 ఇంప్లిమెంట్ దాదాపు అన్ని కూడా అయిపోయినాయి, చిన్నవి పెద్దవి అన్ని కలుపుకొని. దాంట్లో 420 లేవండి. దాంట్లో కావాలనే నెంబర్ చెప్పి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను, వారు ఏదో నెంబర్ చెప్పారని మనం కూడా ఆ నెంబర్ 13 ప్లస్ 6 గ్యారెంటీలు కలిపితే 419 100% కాదు. ఎందుకంటే వారికి ఒక జిమ్మిక్ తెలుసు, ప్రజలను ఏ విధంగా పక్కదారి పట్టియాలి, మీడియా అటెన్షన్ ఏ విధంగా పొందాలి, మీడియా ద్వారానే ఈ రోజు ఒక ఫసాడ్ క్రియేట్ చేసి ముందుకు పోవాలనే గొప్ప ఆర్ట్ ఉంది వాళ్ళకి, టీఆర్ఎస్ వాళ్ళకి. మేము ఈ రోజు ప్రాక్టికల్ గా ఉందాం, ఆచరణ యోగ్యమైన కార్యక్రమాలు చేపడదాం. కొద్దిగా ఆలస్యమైన ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నిలబెడదాం. అన్ని నెరవేరుతాయి. 100% తులం బంగారం కూడా అన్ని మేము ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాం. 2,500 వ్యవస్థను గాడిలో కర్ణాటకలో ఇంప్లిమెంట్ అవుతుంది మహిళలకి డబ్బు. 2,500 పర్ అది 2,500 కాదండి, అక్కడ ఉన్నాయి వేరే. అందులో స్త్రీ శక్తి ఏదో ఉంది, 1,500 2,000 ఉన్నట్టుంది. 1,500 అది
అమలు చేస్తా ఉన్నారు. అక్కడ ఆర్థిక వ్యవస్థను బట్టి ఆ విధంగా చేస్తా ఉన్నారు. మేము ప్రజలకు చెప్తా ఉన్నాం, ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టి చేస్తాం. 5 ఏళ్ల ఇంతలో కంప్లీట్ చేస్తారు. ఈ తులం బంగారం అయినా, 100% ఇచ్చిన హామీలన్నిటిని కూడా పూర్తి చేసుకొని మళ్ళా తిరిగి ప్రజల వద్దకు వెళ్తాం. సంక్షేమానికి పెద్దపీట వేస్తాం, వేయని పరిస్థితి లేదు. ఈరోజు పేదవాళ్ళు వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాం. ఉదాహరణ చెప్తా ఉన్నాం మాట్లాడేది. ప్రాథమికంగా మేము ఇచ్చిన హామీలు చాలా ప్రాథమికంగా 1, 2 ఆర్థికపరమైన భారం ఉన్నాయి కనుక ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులు ఇవ్వలేకపోయినారండి. 10 సంవత్సరాలు ఇచ్చారంటారు వాళ్ళు. 6 లక్షలు 7 లక్షలు అడిగితే ఇచ్చామంటారు. ఇప్పుడు 6 లక్షలు 7 లక్షలు రేషన్ కార్డులు ఇవ్వటంతో పాటు ఈరోజు సన్న రకం బియ్యం అంటే పేదవాడు అన్నం తినేటప్పుడు నా జీవితంలో ఒక మార్పు కనబడ్డది, నేను ఇప్పటి వరకు దొడ్డు బియ్యం తినేటోని, ఈ ప్రభుత్వం రాగానే సన్న రకం బియ్యం మా కుటుంబ సభ్యులు తింటున్నారని వారి నిజమైన మార్పు కనబడుతుందని కనబడుతూనే ఉంది. ఈరోజు అక్కడ కరెంటు ఛార్జీలు పెరిగిన వారి ప్రభుత్వ హేమల ఛార్జీలు పెరిగితే ఛార్జీలకు సంబంధించి ఆందోళన చేస్తే ప్రజలు బిల్లు కట్టకుండా ఉంటే ఆ పేదవాడికి బిల్లు కట్టకున్నా కానీ కరెంటు కట్ చేస్తే ఇబ్బంది పడితే మీ జీవితాల్లో మార్పు చూపెడతామని 200 యూనిట్లు అని పెట్టుకొని ఈరోజు వారందరికీ కూడా ఈరోజు 0 బిల్ ఇచ్చి ఈరోజు వారి జీవితాల్లో మార్పు చూపెట్టే కార్యక్రమం చేస్తాము. ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు కనబడే చేస్తా ఉన్నప్పుడు చేయనప్పుడు 1, 2 పట్టుకొని మీరు 100 చేయలేదు. ఈరోజు మేము చేస్తామని ధైర్యంగా చెప్తా ఉన్నాం. మీరు చేసిన ఆర్థిక సంబంధించిన ఇంప్లిమెంట్ చేసినప్పుడు 6 గ్యారెంటీస్ ప్రజలకు తెలుసా అండి. మీడియా ద్వారా వారు ప్రచారం చేసుకున్నారు. ఈ రోజు ప్రజలకు తెలుసు. ప్రజలకు పోయి అడగండి, రేషన్ కార్డు తీసుకుపోయి రేషన్ షాప్ లో అడగండి. ఈ రోజు కరెంటు ఆఫీస్కి పోతే ఎంతమంది 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నామనండి, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎంతమందికి ఇస్తున్నామని అడగండి. ఈరోజు ఏ కార్యక్రమం ఏం చెప్పినా అది అమలు జరుగుతుందని ప్రజలను అడగండి. తప్పకుండా మేము ఇచ్చిన హామీలు ఇంకా 2-3 ఉన్నాయి ప్రధానమైనవి, అది తప్పకుండా చేసి తీరుతాం. సో మీరు అన్నారు ఇప్పుడు అప్పులు ఉన్నాయి కదా, అప్పులకు వడ్డీ కట్టేందుకే సరిపోతున్నారు. ఎట్లా మరి ఈ సిచ్యువేషన్ ఎట్లా ఓవర్కమ్? అదే ఆదాయ వనరులు పెంచాలి. ఆదాయ వనరులు పెంచడానికి ప్రధానమైన ఆదాయ వనరులు పెంచడానికి వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తే ఈరోజు క్రమశిక్షణతో ఆ డిపార్ట్మెంట్ నడిపితే ఆదాయ వనరులు పెంచే అవకాశం ఉంటుంది. వృధాగా ఖర్చు పెట్టకుండా ఒక డిసిప్లిన్డ్గా వ్యవస్థ నడిపించే ప్రయత్నం కార్యాచరణ మొదలైంది. బిల్లులకు డబ్బులు తీసుకుంటున్నారన్నది ఒక దారుణమైన. ఎవడో పనికి రానివాడు అట్లా మాట్లాడతాడండి. పనికి రానివాళ్ళు మాట్లాడతారు. పనికి రానివాడు మాట్లాడితే దానికి సమాధానం హరీష్ రావు అన్నారు. అంటే బట్టి విక్రమార్క హరీష్, బట్టి విక్రమార్క మీకు సన్నిహితుడు కాబట్టి ఆయన ఏదో మినిస్టర్ అంటే నీలాగా బిల్లులకు నేను డబ్బులు తీసుకోలేదని. ఇప్పుడు అతనికి సమాచారం సరిగ్గా లేకపోవచ్చు, ఎవరైనా సమాచారం తప్పుగా ఇచ్చిండొచ్చు, అది సరికాదని చెప్తా ఉన్నాం. వాళ్ళకి అలవాటు అయిపోయింది బురద చల్లి ఇతరుల మీద దాన్ని తుడుచుకో అనే ఆలోచనతో వారు పోతారు. ఆ విధంగా కానే కాదు.